దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగము యేసుప్రభువారు జన్మించిన తరువాత జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు కానుకలుగా అర్పించినటువంటి ఆ కానుకల విషయమై బైబిల్ ఏం చెప్తుంది? వారు తీసుకుని వచ్చినటువంటి కానుక వెనుక ఉన్నటువంటి అర్థం మనం ధ్యానించబోతూ ఉన్నాం. మరి ఈ వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది యేసు ప్రభు పుట్టినందుకు వారు ఆయనకు అర్పించినటువంటి కానుకలు. అంతేకాకుండా సాగిలపడిరి, ఆరాధించిరి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటుంటాం. మనం కూడా మనుషులముగా కొంతమంది మనుషులకు కానుకలు పట్టుకుని వెళ్తూ ఉంటుంటాం. ఈ కానుకని కొన్ని మార్లు ఏమని అంటామంటే బహుమానము, లేకపోతే గిఫ్ట్ అనే మాట వాడుతూ ఉంటుంటాం. ఎక్కడికి వెళ్తున్నారు అంటే పెళ్లికి వెళ్తున్నాం. ఏంటి చేతిలో ఉన్నది అంటే గిఫ్ట్. వివాహం సందర్భంగా ఒక గిఫ్ట్, ఒక జ్ఞాపకార్థ సూచనగా. అలాగుననే గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మనం ఏం పట్టుకెళ్తాం? గిఫ్ట్ తీసుకుని వెళ్తా ఉంటుంటాం. బర్త్డేస్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం? గిఫ్ట్ తీసుకుని వెళ్తా ఉంటుంటాం. అలాగే మన చర్చ్ యానివర్సరీకి, లేకపోతే చర్చ్ ఓపెనింగ్ టైంలో కూడా కొంతమంది గిఫ్ట్ తీసుకుని వచ్చారు. అవి ఇప్పటికీ కూడా దేవుని మందిరంలో ఉన్నవి. యేసుప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు కానుకలు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, వాళ్ళ జ్ఞానులు జ్ఞానముతో తీసుకుని వెళ్ళారు. అందున మనుషులకు కాదు, దేవుడే నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు గనక, ఆయన రక్షకుడు మెస్సయ్య అభిషిక్తుడై ఉన్నాడు గనక ఆయనకి ఏం తీసుకుని వెళ్ళారు చెప్పండి? కానుకలు, లేకపోతే బహుమతులు, ఇంకా మన వాడుక భాషలో గిఫ్ట్ తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో కొంతమందికి కానుకలు ఇచ్చారు. ఆ కానుక ఎందుకు ఇచ్చారు అని మనము చూచినట్లయితే, మరి ఆ కానుక మనుషుల మధ్య సమాధానాన్ని, సంధిని కలగజేసుకోవడానికి కానుకలు ఇచ్చారు. ఈ కానుక గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకుకు పుట్టినటువంటి 2 కుమారులు యాకోబు, యాషావు అనబడినటువంటి వారు. యాషావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఈ చిన్నవాడు పెద్దవాడిని మోసగించి, తండ్రిని మోసగించి
దీవెనలన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి తీసేసుకున్నాడు. ఈ విషయం తెలిసినటువంటి పెద్ద కొడుకు యాషావు చిన్నవాడిని యాకోబు ఎక్కడ చంపుతాడేమో అని యాకోబుని ఎక్కడ చంపుతాడేమో అని యాకోబు ఏం చేశాడు అంటే తన మామ ఇంటికి పారిపోయాడు. మామ ఇంటికి పారిపోయి ఇంచుమించుగా 20 సంవత్సరాలు పైబడి అక్కడ కొలువు చేసి, ఆ రోజుల్లో ఎంత మందినైనా వివాహం చేసుకోవచ్చు కనుక 2 భార్యలను వివాహం చేసుకుని ఆస్తితో తిరిగి వస్తా ఉన్నాడు. తిరిగి తండ్రి ఇంటికి ఆస్తితో తిరిగి వస్తూ ఉన్నాడు. గొప్ప గొర్రెల మేకల మందలు, ఒంటెలు, గాడిదలతో పనివారుతో కలిసి తిరిగి వస్తా ఉన్నాడు. తిరిగి వస్తున్నాడే గాని ఒక భయం, మా అన్న నేను చేసిన మోసాన్ని బట్టి నన్ను చంపుతాడేమో అని చెప్పి. అయితే అన్నను శాంతిపరచడానికి, అన్నతో సమాధానం పొందడానికి యాకోబు కొంత సంపదను ముందు పెట్టి వంతులు వంతులుగా నడిపించుకుంటూ, మీకు మా అన్న కనబడతాడు, మీరు వెళ్తూ ఉంటుండగా నేను వస్తున్నానని తెలిసి నన్ను ఎదుర్కోవడానికి వస్తాడు. పగతో వస్తాడో తెలీదు, ప్రతీకారంతో వస్తాడో తెలీదు, ప్రేమతో వస్తాడో తెలీదు. ఏదేమైనప్పటికీ కూడా నేను ఇవ్వబోయేటువంటి బహుమానం అతని యొక్క కోపాన్ని తగ్గించి నా పట్ల శాంతిని కలుగజేస్తుంది గనుక కానుకగా ఇవన్నీ కూడా మీరు ముందు పట్టుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఈ వాక్య భాగం ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము 32వ అధ్యాయం 13వ వచనంలో, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన యాషావు కొరకు ఒక కానుకను పంపించాడట. సంపాదించిన దానిలో ఒక కానుకను పంపించాడట. చూడండి, కోపంతో ఉన్నటువంటి వాళ్లను మనం శాంతింప చేయుట కొరకు వారికి ఇష్టమైనటువంటి బహుమానాన్ని తీసుకుని వెళ్తే కోపం పోయి వాళ్ళలో క్షమాపణ గుణం పుట్టి అక్కడి నుంచి మనల్ని ప్రేమించడం వాళ్ళు ప్రారంభిస్తారు. ప్రియులారా, కనుక కానుక మనుషుల మధ్య సంధి చేయడానికి, మనుషుల మధ్య సమాధానం కలుగు చేయడానికి అది ఉపయోగపడుతూ వచ్చింది. అదే 32వ అధ్యాయము 19వ వచనంలో, అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. ఏమండి, మనిషి వెళ్లకుండా ముందు ఏం చేస్తున్నాడు? కానుకను పంపిస్తున్నాడు. కానుక అనేటువంటిది చాలా విలువైనటువంటి, ఎవరి దగ్గరైనా మనం పుచ్చుకునే కన్నా ఇచ్చుట్లో గొప్ప ఆనందం. మనం ఇచ్చినప్పుడు ఎదుటి వారిలో మన పట్ల ప్రేమ కలుగుతుంది. మనం ఇచ్చుట అనేటువంటి విషయం ప్రేమతో కూడుకున్నది కనుక ఎదుటి వ్యక్తిలో కూడా మన పట్ల ప్రేమ కలుగు చేస్తుంది. కనుక ఈ కానుకను పంపి నేనేం చేస్తానంటే నా అన్నను సమాధాన పరుస్తాను. కొన్నిసార్లు బహుమానంగా, గిఫ్ట్గా, కానుకగా కొన్ని కుటుంబాల్లో భార్యలు అడుగుతూ ఉంటుంటారు, ఏమండి కొత్త సంవత్సరం వచ్చింది కదా, నా పుట్టినరోజు వస్తుంది కదా, మన మ్యారేజ్ డే వస్తుంది కదా, నాకేమిస్తారు గిఫ్ట్ అంటది. నిజంగా ఈ గిఫ్ట్తో ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం అనేటువంటిది చాలా మంచి విషయం. నేను ఇదివరకు కొన్ని ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు క్రిస్మస్ రోజున ఏం చేస్తూ ఉండేవారు అంటే
ఒక చిన్న బొక్కే, లేకపోతే ఒక చిన్న స్వీట్ ప్యాకెట్, లేకపోతే కొద్దిగా ఫ్రూట్స్ తీసుకుని వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేవారు. ఇంకా వెనుకటి దినాల్లో చూసినట్లయితే మెరీ క్రిస్మస్ అని ఒక గ్రీటింగ్ కార్డు ఉండేది. దాని మీద పాస్టర్ గారు కింద వాళ్ళ పేరు రాసి హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు అని పిల్లలు కూడా ఇస్తా ఉండేవారు. ఇది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం వలన ఇద్దరి మధ్య కూడా సమాధానం, సంతోషం అనేటువంటిది కలుగుతుంది. నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత, కానుక ఏం చేస్తుందట? సమాధానపరుస్తుందట. సో భర్త ఆలోచన కలిగినటువంటి వాడైతే మరి అమ్మగారి ఇంటి దగ్గర నుంచి నా దగ్గరికి భార్యగా వచ్చిన దగ్గర నుంచి కూడా నాకెంతో వండి పెడుతుంది, ఏమండి, నాకెంతో పని చేసి పెడుతుంది, నాకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ఆమెను సంతోష పెట్టడానికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడంలో తప్పేముంది? ఆమె అడగక మునిపే నేను ఇంత రేంజ్లో నీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అది ఎలాంటిదై ఉండడం నీకు ఇష్టం? ఒక శారీ రూపంలోనా, ఒక ఆభరణం రూపంలోనా, లేకపోతే ఎక్కడికైనా నిన్ను తీసుకుని వెళ్ళమంటావా అని అంటూ ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేటువంటిది ఆ ఎదుటి వారిని సంతోషపెట్టేటువంటి విధానం. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, స్నేహం మధ్య కాదు ఇచ్చేది, ఇది రుణపడి ఉన్నానని కాదు ఇచ్చేది, ఎదుటి వాని యొక్క కోపము తగ్గించుట కొరకు ప్రియుల. మరి చూడండి, ఎవరైనా కోపగించినప్పుడు చూడు, నీకు ఇష్టమైంది తెచ్చాను అని ఇస్తే ఎదుటి వాళ్ళు ఏమైపోద్దండి? కోపము అనేటువంటిది తగ్గిపోద్ది ప్రియుల. సో ఇలాగున మనస్పర్ధలు అనేటువంటివి దూరమయ్యి, లేకపోతే విభేదాలు అనేటువంటివి దూరమైపోయి ఇద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా కూడా వారిలో మన పట్ల ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఇట్లా కానుకం పంపి ఏం చేశాడు అంటే, మరి ప్రియులరా, యాకోబు యాషావు యొక్క హృదయాన్ని మరి దోచుకోగలిగాడు, హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. ఇంకేమీ లేదు, 400 మంది పనివారితో వస్తున్నాడు, నా అన్న నా పని అయిపోయినట్టే అని ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కూడా పెనుగులాడి, ఆ తర్వాత దేవుని వలన సమాధానం పొందినటువంటి వాడై తిరిగి వెళ్ళగానే, ఏమండి, తను అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఆ కానుకను పంపి, ఇదిగో నా ప్రభువుకి కానుక పంపేనని నా అన్నతో చెప్పండి అని అన్నప్పుడు ఎంత కోపంతో ఉన్నటువంటి వాడు మనసు నెమ్మది పరుచుకుని ఏం చేశాడట? ఆ యొక్క యాషావుకి యాకోబు కనబడగానే కౌగిలించుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు ఈ కౌగిలింత అనేటువంటిది, సారీ ఏమనుకోకే అని అంటూ ప్రేమతో కౌగిలించుకోవడం కూడా ఒక పెద్ద బహుమానం, ఒక పెద్ద గిఫ్ట్. సో ఆ రోజున యాకోబు పంపించినటువంటి కానుక ఏమైంది చెప్పండి? యాషావు యాకోబుల మధ్య సమాధానం కలుగజేసింది. హల్లెలూయా. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది చెప్పండి ప్రియులరా? ఆ జ్ఞానులు యేసు ప్రభుని దర్శించుట కొరకు బంగారమును బోళమును సాంబ్రాణిని చెప్పాలి మీరు కానుకలుగా అర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, అరే నీ బర్త్డేకి నీ ఫ్రెండ్స్ ఏం కానుక ఇచ్చారా, ఏం గిఫ్ట్ ఇచ్చారా, ఏం బహుమతి ఇచ్చారా అని మనం అడగడం కాదు. అమ్మా మా ఫ్రెండ్ బర్త్డే అంటే నేను 5 స్టార్ చాక్లెట్ కొనుకెళ్తానే, పెన్ను కొనుకెళ్తానే అని అన్నాడే అనుకోండి, మీరు కూడా రే ఊరుకో పనికి మాలిన ఆలోచనలు అని అనకుండా, అయినా మంచిదే
మీ ఫ్రెండ్ బర్త్డేకి చిన్న గిఫ్ట్ తీసుకుని వెళ్ళి అని చెప్పి ఇవ్వడం కూడా మంచిదే ప్రియులరా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో కూడా ఈ గిఫ్ట్ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటుంటారు. పాటల పోటీలు పెడతారు, బహుమతులు ఇస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన గిఫ్ట్ ఒకటి తీసుకుని అవన్నీ కూడా అక్కడ పెట్టి తెచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక డబ్బాలో వేసి ఏమండి ఒక్కొక్క పేరు తీసి ఏమండి చదువుతా ఉంటుంటే ఇప్పుడు ఆ దొరబాబు గారు ముందుకు వచ్చారు అనుకోండి, ఇప్పుడు పూర్ణ ఒక చీటీ తీస్తాడు అనుకోండి, ఎవరి పేరు వచ్చింది, పలానా సాయి పేరు వచ్చింది అనుకోండి, సాయి ఏ గిఫ్ట్ తీసుకొచ్చాడు, అది ఎవరికి ఇవ్వాలి, దొరబాబు గారికి ఇవ్వాలి. మీకు గుర్తుందా, మనం అందరికి బహుమతులు ఇవ్వడానికి నెహ్రూ పార్క్ లో ఒకసారి ఏర్పాటు చేసి పేర్లు తీస్తూ అందరికీ కూడా మనది క్రిస్టియన్ లైట్ హౌస్ చర్చ్ కనుక ఒక టార్చ్ లైట్ ఇచ్చి లాస్ట్ లో ఏం పెట్టాం, కుక్కర్ పెట్టాం. ఆ కుక్కర్ ఎవరు గెలుచుకున్నారు, పూర్ణ గెలుచుకున్నాడు. పాపం ఆడపిల్ల అయినా కుక్కర్ గెలుచుకున్నాడు పూర్ణ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బహుమతులు చిన్నవే కానివ్వండి పెద్దవే కానివ్వండి చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటాం. కనుక అది ప్రేమకు సూచన, ప్రేమకు సూచన ప్రియులారా. మరి యేసేపు కూడా తన అన్నలు యేసేపుకు కూడా తన అన్నలు కానుకలు తీసుకుని వచ్చారు. ఆదికాండం 43వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండము 43వ అధ్యాయం 26వ వచనంలో యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు దగ్గరికి తన అన్నలందరూ కూడా ఆహారం కొరకు వెళ్ళినప్పుడు ఏమండి, యేసేపు చాలా చమత్కారముగా అతను ప్రవర్తించి ఏమన్నాడంటే, మీరు మళ్ళా తిరిగి రండి అని అన్నాడు. అలా అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు అంటే, యాకోబు ఏమన్నాడు అంటే, మరి నాయనలారా అక్కడ మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఫరో క్రింద ఉన్న ప్రధానమంత్రి ఏమండి, ఆయనకి మీరందరూ కూడా బహుమతులు పట్టుకుని వెళ్ళండి, అతను మిమ్మల్ని అనుమానించి చాలా కోపంలో ఉన్నాడు కనుక మీరు వెళ్ళిన కానుక అతన్ని శాంతింపజేస్తుంది, కాబట్టి కానుక పట్టుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు యేసేపు యొక్క అన్నలందరూ కూడా తమ చేతిలో ఉన్నటువంటి కానుకను అతని దగ్గరికి తీసుకుని తెచ్చి ఇచ్చి ఏం చేశారట, నేలను సాగిల పడ్డారట. చూసారా ప్రియులరా, అన్నదమ్ములు ఇచ్చుకునేటువంటి కానుకలు, అక్క చెల్లెళ్ళు ఇచ్చుకునేటువంటి కానుకలు. ఏమండి, ఇంకా ఏం చేస్తారు, క్రిస్మస్ సందర్భంగా పిండి వంటలు ఏం చేస్తా ఉండేవారండి, ఒకరికొకరు ఇచ్చుకుని పుచ్చుకుంటా ఉండేవారు. పల్లెటూరులో అయితే క్రిస్మస్ రాగానే మరి ఇంటికి సున్నాలు వేసుకుని చక్కగా అలికి శుభ్రం చేసుకుని ఒక రోజంతా కూడా పని, జంతుకులు ఇంకా సల్లగుత్తులు గులాబీ పూలు ఏమండి ఇవన్నీ కూడా చేసుకుని క్రిస్మస్ అండి ఈరోజు అని చెప్పి బహుమతులు పంచుకుంటా ఉండేవారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి విధంగా పండగను వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు అంటే సెలబ్రేట్ చేసుకుంటా ఉండేవారు. పండగ సమయములో ఇచ్చి పుచ్చుకునేటువంటి కానుకలు ప్రియులారా. కనుక యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు ఏం చేశారు అంటే వాళ్ళు ఏం పట్టుకుని వచ్చారండి, 5 స్టార్ చాక్లెట్ పట్టుకుని వచ్చారా, ఏం పట్టుకుని వచ్చారు చెప్పండి, బంగారం, బోళము, సాంబ్రాణి వాళ్ళు పట్టుకుని వచ్చారు ప్రియులారా. బంగారం దాకా ఓకే, ఏమండి మన పిల్లలు పుట్టినరోజు అనగానే
అమ్మమ్మో నానమ్మో తాతయ్యో ఎవలకులు ఏదో ఒక ఆభరణం పట్టుకుని వస్తారు. పట్టీలో లేకపోతే మొలతాడో ఏదో వెండి మొలతాడో ఏదో ఒకటి పట్టుకుని ఉంటుంటారు. ఎందుకు అంటే మా మనవడికి బహుమానం అండి, మా మనవరాలకి బహుమానం అండి, బంగారం పట్టుకుని వెళ్తారు. ఎవరైనా బోలము సాంబ్రాన్ని పట్టుకుని వెళ్తారా? కానీ యేసయ్య దగ్గరికి బంగారంతో పాటు బోలము సాంబ్రాన్ని ఏమండి కూడా పట్టుకుని వెళ్ళారు. వాటి యొక్క అర్థాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఎవరెవరికి కానుకలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం. చెప్పాలి ప్రియులరా. యాషావుకి యాకోబు కానుకలు పట్టుకుని వెళ్ళాడు. అలాగుననే యేసేపుకి కూడా తన అన్నలందరూ కూడా కానుకలు పట్టుకుని వెళ్ళారు. ఈ రెండు సందర్భాలు ఏంటి అంటే కానుకల ద్వారా వారు ఇద్దరి మధ్య కూడా సమాధానం కలుగు చేసుకోవాలని ఆశపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరి కొన్నిసార్లు కోపంగా ఉన్నటువంటి భార్యకు భర్త ఏం చేస్తాడంటే కొంచెం ఆలోచన కలిగినటువంటి వాడు అట్నుంచి వస్తా నా భార్యకి జిలాబీ అంటే చాలా ఇష్టం, మరి జిలాబీ తీసుకెళ్ళగానే నన్ను చూసి సంతోషించి కోపమంతా కూడా పోగొట్టుకుని అమ్మ మా ఆయనకి నా మీద ప్రేమ కలిగినట్టుంది, జిలాబీ తెచ్చాడే అని చెప్పి ఏం చేస్తుందట చెప్పండి, కోపాన్ని మానుకొని ప్రేమించడం చేస్తుందట. హల్లెలూయా. ఇలాగున కానుక అనేటువంటిది ఇద్దరి మధ్య ఏం చేస్తుంది అంటే ఆ సమాధానాన్ని కలుగజేస్తుంది ప్రియులారా. మరి కానుక ఏమి చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఎవరికైనా సరే కానుక ఇస్తే, కానుకకు చందాకి చాలా తేడా ఉంది. కానుక అనేటువంటిది బహుమానంగా ఆరాధించడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి ఇచ్చేటువంటిది. మరి చందా ఎందుకు అని చూసినట్లయితే కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో ఉన్నటువంటి వారికి కొంతమంది తోచిన సందాను పోగేసుకుని ఇచ్చేటువంటిది. చచ్చిపోయినటువంటి వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి వాటికి చేసేటువంటిది. కనుక దేవుని మందిరంలో చందా పడుతున్నామని అనకూడదు, దేవుని మందిరంలో కానుకలు పడుతున్నామనే అనాలి. ఎవరైనా మనము ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు చందా ఇవ్వండి, పిల్లలు కూడా చందా ఇవ్వండి డాడీ, లేకపోతే చందా పట్టుకున్నారా, పట్టుకెళ్తున్నానా లేదా అని అనకూడదు. కానుక దేవునికి బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మనల్ని ప్రేమించాడు గనుక, ఎందుకు మనల్ని కాపాడాడు గనుక. ఆ వ్యక్తిని సంతోషపెట్టడానికి ఏం తీసుకుని వెళ్తే మంచిది? కానుక తీసుకుని వెళ్తే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటుంటారంటే, మనం పిలుస్తాం కానీ సహజంగా చూస్తూ ఉంటుండే ఏం కానుక పట్టుకుని వచ్చారు వీళ్ళు, ఏమండి. ఆ కానుకను బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సేవకునిగా నాకైతే అది అట్లా కాదు. కానీ మీలో ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్తూ ఉన్నటప్పుడు మనం ఆ యొక్క అకేషన్ విషయంలో, లేకపోతే ఆ యొక్క సెరమనీ విషయంలో మనం ఏం చేయాలి అంటే ఒట్టి చేతులతో కాకుండా, ఏమండి, ఎవరికైనా నేను వెళ్ళి దీవించడమే గొప్ప ఆశీర్వాదం, అదే నేను ఇచ్చేటువంటి బహుమానం. మీలో ఒకరికొకరు ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు చిన్నది చిన్నది మనం తీసుకొని వెళ్ళాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కానుక ఏం చేస్తుంది అంటే వానికి వీలు కలుగు చేస్తుంది. 21వ అధ్యాయం 14వ వచనంలో, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, వడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుచును. హల్లెలూయా. వడిలో ఉంచినటువంటి కానుక మహాక్రోధమును ఏం చేస్తుందట? శాంతిపరుస్తుందట.
యాషావుకి యాకోబు పంపినటువంటి కానుక యాషావు యొక్క హృదయాన్ని శాంతిపరిచింది. యాకోబు తన కుమారులతో పంపినటువంటి కానుక యోసేపును శాంతిపరిచింది. కానుక అనేటువంటిది మాలో ద్వేషం లేదు, మాలో కోపం లేదు, మాలో పగ లేదు, మాలో ప్రేమ మాత్రమే ఉంది. సంతోషంతో మేము ఇచ్చేదాన్ని మీరు స్వీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను దేవుడు కానుకగా మనందరి కొరకు పంపించాడు. యేసయ్యకు మనమే కానుకైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కానుక ఏం చేస్తుంది అంటే మహాక్రోధమును శాంతిపరుస్తుంది. మనం ఇచ్చే అర్పణల కన్నా మనమే ఒక కానుక అయిపోయినప్పుడు దేవునికి అది దేవుని యొక్క క్రోధాన్ని శాంతిపరుస్తుంది. తిరిగి మన ఎడల ప్రేమను కలుగజేస్తూ ఉంది ప్రియులరా. మరి ఇలాగున అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కొరకు ఒకరొకరు కానుకలు ఇచ్చుకున్నట్లయితే కొంతమంది అధిపతులైనటువంటి వారికి కింద ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే కానుకలు ఇస్తూ వచ్చారు. హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములలో, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 9, 23, 24 వచనాల్లో దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేట వెండి వస్తువులను, బంగారు వస్తువులను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచరగాడిదలను కానుకగా తీసుకుని వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులను వినడానికి, దైవ వాక్కులను వినడానికి వచ్చినటువంటి భూరాజులందరూ కూడా వస్తూ వస్తూ ఎలా వచ్చారట చెప్పండి? కానుకలు పట్టుకుని వచ్చారట. ఒక రాజు యొక్క సముఖానికే వచ్చినటువంటి వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా సన్నిధిలో ఎవ్వడును కూడా ఒట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిలో ఎవడును కూడా ఎలా కనబడకూడదు? ఒట్టి చేతులతో కనబడకూడదు. మరి ఎలా కనబడాలి? కృతజ్ఞత కానుకతో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తినే ఆహారములోంచి, దేవుడు మనకిచ్చిన సంపాదనలో నుంచి పండిన ప్రతి ప్రథమ ఫలమును కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలట. ఆ రోజుల్లో సొలొమోను గొప్ప రాజుగా, జ్ఞానిగా ఉన్నటువంటి దినములలో అతని యొక్క జ్ఞానోక్తులు వినుటకై భూరాజులందరూ కూడా అతను ముఖదర్శనము చేయగోరి ఏం చేశారట చెప్పండి? చూడండి, వెండి వస్తువులను, బంగారు వస్తువులను ఏం చేశారట? కానుకలుగా తీసుకుని వచ్చారట. కానుకలుగా తీసుకుని వచ్చారు. మరి యేసయ్యను చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఒట్టినే వచ్చారా? ఎట్లా వచ్చారు చెప్పండి? వాళ్ళు బంగారము, చెప్పాలి పదే పదే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బంగారము, సాంబ్రాణి, మూలము కానుకలుగా తీసుకుని వచ్చారు. ఒట్టినే ముఖ దర్శనం చేశారా? లేదు. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి, చేసిన ఉపకారమును బట్టి, ఏమండి, ఒట్టి చేతులతో కాకుండా మనము కృతజ్ఞత కానుకతో దేవుని సన్నిధికి రావాలి. అందుచేతనే 100వ కీర్తనలో కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన సన్నిధికి రండి అని చెప్పబడుతుంది. మరి కొన్నిసార్లు దొరబాబు గారు ఒక ప్రార్థన చేస్తూ ఉంటుంటారు, ప్రభువా మా చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదిస్తేనే కదయ్యా మేము నీ సన్నిధిలో ఇవ్వగలం, నువ్వు ఇవ్వకపోతే మేము ఎట్లా నీకు ఇవ్వగలం? ఇలాగున కూడా మనం ప్రభుని అడగాలి, ప్రభువా నీకు ఇచ్చేటువంటి ధన్యత నాకు కలుగు చేయి, నీకు ఇచ్చేటువంటి వీలు నాకు కలుగు చేయి, నేను ఒట్టి చేతులతో కనబడకూడదు ప్రభువా నీ సన్నిధిలో అని మనము ప్రార్థన చేసుకోవాలి కదండి. చాలా మార్లు వ్యర్థమైన వాటికి ఎంతో ఖర్చు పెడతా ఉంటుంటాం, కానీ ఏమండి దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనుకంజ వేస్తా ఉంటుంటాం.
కనుక రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి భూరాజులందరూ కూడా కానుకలు తీసుకుని వచ్చారట. ఇప్పుడు వరకు ఎవరెవరి గురించి చెప్పుకున్నాం? రెండే అంశాలు చెప్పుకున్నాం. అన్నాదమ్ముల మధ్య సమాధానం కలుగు చేసుకోవడానికి ఒకరికొకరు కానుకలు పంపుకున్నారు. అలాగుననే రాజులకు ఆ కింద ఉన్నటువంటి ఆ సామంత రాజులందరూ కూడా మనకి జ్ఞానోక్తులు చెప్తున్నాడే. ఎంత జ్ఞానం కలిగినటువంటి మాట మన చెవిని పడుతుందంటే అది పట్టుకుని మనం ఊరికనే వెళ్ళిపోవడమే కాదు, ఆ దానికి తగ్గ విలువ మనం కట్టి ఇవ్వాలి. మీపై బోధకులుగా ఉన్నటువంటి వారు మరి మీ విషయంలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు గనుక, వారి యొక్క కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారు గనుక వారిని దుఃఖపెట్టుట మంచిది కాదు. ఇందుని గురించి ఏమని చెప్పబడి ఉంది? దున్నే ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు. అది దున్నాలి, నీకు ధాన్యం కూడా ఇవ్వాలి, అది రాల్చాలి, నువ్వు ధాన్యాన్ని సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కనుక ప్రియులరా, ఇలాగున కానుక అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రియులరా. ఇప్పుడు ప్రజలు దేవునికి ఇచ్చేటువంటి కానుక గురించి మనము ఆలోచన చేద్దాం. ఏమండి? ఎవరికి ఎవరైనా బహుమతులు పంచుకున్నారా లేదా అనేటువంటిది ఈ భూలోకంలో హృదయంలో ఉండేటువంటి ఇష్టాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి కలిగేటువంటిది. ఏమండి? ఎవరైనా పెళ్లి కార్డు మీద కానీ, ఎవరైనా సరే బర్త్డే ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు మీద కానీ, లేకపోతే హౌస్ ఓపెనింగ్ సెరమనీ విషయంలో ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటప్పుడు కానీ కింద ఎవరైనా మెన్షన్ చేస్తారా? గిఫ్ట్ తప్పనిసరిగా పట్టుకొని రావాలను, లేని ఎడల రావద్దు అని ఎవరైనా రాస్తారా? ఎవరైనా రాస్తారా? ఎంత పనికిమాలినోడైనా మాట రాయనే వ్రాయుడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని అన్ని విషయాల్లో ప్రేమించి మనల్ని ఎంతో కాపాడుచున్నటువంటి వాడు గనుక కానుక అనేటువంటిది ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంది. దేవుని విషయంలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇజ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలనని యోదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. ఏటట? దేవుని సేవకుడైనటువంటి మోషే అరణ్యములో ఇజ్రాయేలులకు కానుకను నిర్ణయించాడట. కానుకను నిర్ణయించాడట. ఆ నిర్ణయించినటువంటి కానుక తప్పనిసరిగా దేవుని యొక్క మందిరానికి తీసుకుని రావాలి. ఇదిగో, నీవు కుష్టి వ్యాధిగ్రస్తుడవై ఉన్నావా? దేవుడు నిన్ను స్వస్థపరిచాడా? మోషే ధర్మశాస్త్రము చొప్పున నీకు ఒక కానుకని నిర్ణయించాడు. ఆ కానుక పట్టుకుని యాజకుని దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనుపరుచుకుని, యాజకుడా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో దేవునికి కానుక ఇస్తున్నాను. ఏమండి? కొన్నిసార్లు మొక్కుబడి కానుక, మొక్కుబడి కానుక ఈజీగా మొక్కేసుకుంటా ఉంటాం, మనసులో అనేసుకుంటా ఉంటుంటాం. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను. తీరా మన అవసరం తీరిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోతా ఉంటుంటాం. అన్న ధనము కన్నా, బంగారము కన్నా విలువైన అన్నాన్ని అడిగితే, అన్నా నీ దగ్గర పట్టు చీర ఉందా? ఇచ్చేస్తావా? ఎవరికైనా బహుమతిగా ఇచ్చేస్తాను అంటది. అన్నా ఏముంది? బంగారం ఉంగరం ఉందా నీకు? ఇచ్చేస్తావా? ఎవరికైనా బహుమానంగా? ఇచ్చేస్తాను. లేకపోతే దేవునికి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. మరి అన్నా నీ కుమారుణ్ణి ఇస్తానన్నావు కదా, మరి ఇచ్చేస్తావా? అమ్మో అన్నాను కానీ కుమారుని ఇచ్చేస్తానా అని అనలేదు. వీటికంటే విలువైన తన జ్యేష్ఠ పుత్రుణ్ణే దేవునికి ఇచ్చేస్తుంది. హల్లెలూయా. మొక్కుబడి విషయంలో ఇచ్చేటువంటి కానుకను కూడా మనం ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోషే నిర్ణయించాడు ఒక కానుక. మనకి కూడా ఒక కానుక నిర్ణయించబడింది. అదేంటి చెప్పండి?
దేవుని యొక్క వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ధ్యానం చేస్తే నీ సంపాదన అంతటిలో కూడా భాగమునిచ్చి నీ దేవుడైన యెహోవాను ఘనపరచుము. 10వ వంతు దేవునిది, దేవునికి ఇచ్చేయాలి నువ్వు దాన్ని. ఏమండి, కొన్ని సంఘాల్లో సాక్ష్యాలు వింటా ఉంటున్నాను. పాస్టర్ గారు, మా చర్చిలో 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలకి కూడా విద్యా దీవెన చొప్పున 15,000 ఎంతో వచ్చేయండి ఆ జగనన్న హయాంలో. ఇదిగో పాస్టర్ గారు, ఈ సంవత్సరం వచ్చిన 15,000లో 1,500 రూపాయలు మేము దేవునికి కానుకిస్తాం. హల్లెలూయా. ఏనాడు చెప్పలేదు ఇలాంటివి నేను ఏ సందర్భంలోనూ తీసుకుని రాలేదు. అది మనసులో పుట్టుకుని రావాలి ఎవరికైనా, ఏ విషయంలోనైనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఒకరోజు నేను ఇలా వాక్యం చెప్పే బల్ల మీద 2 ఉసిరికాయలు ఉన్నాయి. అరే ఎవడ్రా ఉసిరికాయలు తెచ్చి ఇక్కడ పెట్టారు అని అడిగితే ఒక బాబు అన్నాడు, నేనేనండి పాస్టర్. ఏరా, బుద్ధి ఉందా లేదా నీకు? నేను వాక్యం చెప్పే బల్ల మీద ఉసిరికాయలు పెడతావా అన్నాను నేను వాడిని. లేదు పాస్టర్ గారు, పోయిన వారం మీకు వాక్యం చెప్పారు కదా, పంటలోను సంపాదనలోను ఇవ్వాలి అని. మా చెట్టుకి 2 ఉసిరికాయలు కాసేయండి, అవి దేవునికి ఇవ్వాలని తీసుకొచ్చి పెట్టాను అన్నాడు వాడు. హల్లెలూయా. ఆ చిన్నపిల్లడికి ఎంత విశ్వాసం అండి. మనకుంటుందా అలాంటి విశ్వాసం? ఆ చిన్న పిల్లవాడికి ఎంత విశ్వాసం అండి. మోషే నిర్ణయించిన కానుక ఇదేదో ఇష్టపడి బహుమానంగా మనము ఇది ఇస్తే అది ఇస్తారులే. ఏమండి, ఈ మన ఈ ట్రెడిషన్ ఎలా మారిపోయింది అంటే, చూడండి, మనం ఒక 1000 రూపాయలు వేద్దాం, వాళ్ళు కూడా మన పిల్ల బర్త్డేకో మన పిల్ల పెళ్ళికో తెచ్చి 1000 రూపాయలు వేసేస్తారు. ఇలాగ అయిపోయింది, ఇది ఒక వ్యాపారంలాగా అయిపోయింది. ఫస్ట్ లో ఈ కానుకలు అనేటువంటివి ఎందుకు ఇస్తా ఉండేవారో తెలుసా అండి? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి జరుగుతుందంట, కొంచెం మనం చేయి సర్దడం కోసం తల ఒక 100, తల ఒక 1000 రూపాయలు పట్టుకెళ్తే కొంచెం ఖర్చులో సహకరించిన వాళ్ళం అవుతాం కదా అని తీసుకుని వెళ్ళేవారట పూర్వం సిద్ధపరిచింది ఆ పద్ధతిలో. ఇప్పుడు అది ఎలాగైపోయింది చెప్పండి? ఇంకా ఏమా మా బాకీ తీర్చబెట్టి, ఏం బాకీ? అదేంటి మీ పిల్ల పెళ్ళికి 1000 రూపాయలు వేస్తుంది కదా, మా పిల్ల పెళ్ళికి నువ్వు 1000 రూపాయలు వేయలేదేంటి? ఆ బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఎంత మారిపోయిందండి పరిస్థితి. ఏమండి, ప్రేమించి ప్రోత్సహించడానికి ఇచ్చేటువంటి కానుకలు ఎట్లా మారిపోయి చూడండి పిల్లలు. 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. 31వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులరా, దేవుని యొక్క మందిరానికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుని యొక్క మందిరము యొక్క దాన్ని ఏమంటారు, మెయింటెనెన్స్ ఉంటది. అలాగే అక్కడ పనిచేసేటువంటి అర్చకుడు లేకపోతే ప్రధాన యాజకుడు కాపరి కూడా దాని వలన అతడు పోషించబడాలి. అతడు పోషించబడవలసినటువంటి బాధ్యతను ఆ ప్రజలకు దేవుడిచ్చాడు. అందుచేత దేవుని యొక్క మందిర నిర్మాణ విషయంలో గాని, దేవుని యొక్క కార్యాల విషయంలో గాని, ఇక్కడ ఉన్నటువంటిది ఏదైనప్పటికీ కూడా అఫ్ కోర్స్ ఈ మందిరం మీద మనం కొంత ఇన్వెస్ట్ చేసి దీని లీజుకి మనం తీసుకోవడానికి కొంత సొమ్ము నేను ఇచ్చాను, కానీ మిగతా వాటి విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా చాలా మట్టుకి కానుకగా ఇవ్వబడినటువంటివే. ఈ పోడియం ఉంది, ఒకరు కానుక. మీరు కూర్చునే కుర్చీలు ఉన్నాయి, ఒకరు కానుక. ఈ వెనకట్ల బ్యాక్ కట్టేనుంది, అది ఒకరు ఇచ్చినటువంటి కానుక. ఇలాగున చాలా విషయాలలో మందిరములో మేము అర్పించినటువంటి ఒక పాత్ర వాడబడాలి.
మీరు కూర్చున్నటువంటి మ్యాట్ కూడా ఒకరు స్పాన్సర్ చేసినటువంటిదే. ఇక మిగతావి చూసినట్లయితే ఎప్పుడు కూడా ఈ ప్యాడ్స్ విషయంలో కానీ, కీబోర్డ్ విషయంలో కానీ ఇంత ఒక దగ్గరగా ₹1,00,000 విలువ చేసేటువంటి సౌండ్ సిస్టమ్ కానీ ఎవరు కూడా ఇది కొనండి అని నేను అడగలేదు. ఎవరు కూడా ఇది అవసరమా అని అడగలేదు, లేకపోతే స్వచ్ఛందంగా ఇవ్వలేదు. ఇట్లాగున దేవుని కొరకు నేను ఇవ్వాలి, మీరు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సంవత్సరం అయితే మన చర్చ్ పేరు మీద దొరబాబు గారు మరి ₹4,500 ఖర్చు పెట్టి క్యాలెండర్స్ వేయించారు. అది కూడా ఒక రకంగా దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నటువంటి కానుక. ఇంకా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, పాస్టర్ గారు ఇబ్బందులో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మనం ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వాలి, మనీ రూపంలో ఇవ్వాలి అనుకుని ఇచ్చేటువంటి వాళ్ళు. దేవుని మందిరములో ఇచ్చిన ప్రతి కానుకకు కూడా దేవుడు వెలకట్టి ఆయన తగిన విధంగా ఆయన తిరిగి ఆశీర్వాదాన్ని పంపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఇచ్చినా ఏది చేసినా దేవుని పేరట అది మనకు గొప్ప ఆశీర్వాదం. అందుచేత జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాము. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అన్నారట. ఇంత గొప్ప రాశి ఎలా వచ్చిందో తెలుసా? జనులే అడుక్కుని తింటే అక్కడ ఏమి ఉండేది కాదు. జనులను దేవుడు బహుగా ఆశీర్వదించినందున నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది నీవు దేవునికి ఇచ్చేది పెరుగుతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ₹10 కానుకే, ఇప్పుడు ₹10 కానుకే. ₹1000 జీతం అప్పుడు ₹10 కానుకే, ₹10,000 జీతం అప్పుడు కూడా ₹10 కానుకే. కాదు ప్రియులారా, మనము జనులను దేవుడు దీవించిన కొలది ఇంత గొప్ప రాశి మిగిలినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మన కానుకను కూడా మనం హెచ్చించాలా. అలాంటి విధముగా దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనంలో, నిజముగా ఇశ్రాయేలీయులు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. యెహెజ్కేలు గ్రంథం 20:40 చదివితే మీరు తెచ్చినవన్నీ కూడా నేను అంగీకరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, తెచ్చినవన్నీ అంగీకరిస్తానంటే ఏమండి ఎక్కడో దొంగతనం చేసి తెచ్చినవి అని కాదు అర్థం. ఏమండి, తువట్టుపురం దొంగలు అంటారట, ప్రభా ఈ రాత్రి గొప్ప దోపిడీ చేయాలి నాయన, అందులో మీకు దశమాలు ఇచ్చేస్తాం నాయన అంటారట వాళ్ళు. ఏమండి, దోచుకుని వచ్చిందా? దొంగ లెక్కలు వేసుకుని వచ్చిందా? ఏమండి, దొంగతనం చేసి వచ్చిందా? అది కాదు ప్రియులు. నేను అంగీకరిస్తాను. మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరిస్తాను. కానుకలు అంగీకరించేటువంటి దేవుడు ప్రియులారా. హల్లెలూయా. నీ స్తుతులు అంగీకరిస్తాడు, నీ నైవేద్యాన్ని అంగీకరిస్తాడు. అలాగే నీ ప్రథమ ఫలదానములను, మీ ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు. దేవుని పేరటి ఇచ్చేటువంటివి సేవకునికి ఇచ్చినప్పుడు మా పాస్టర్ గారు బాగుపడిపోతాడో అనుకున్నట్టుగా కాదు. అక్కడ యాజకులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, మేము సమృద్ధిగా ఉన్నాం, మా సంతోషమే ప్రజల సంతోషం, మా సంతోషమే ప్రజల యొక్క సంతోషం. మేము ఏడ్చామా ప్రజలకు ఆశీర్వాదం కాదు. అలాగున వాళ్ళని సంతోషపెట్టారట ప్రజలు, దేవుడు వారిని సంతోషపెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మోషే ఈ కానుక విధానాన్ని అంతటిని కూడా నియమించాడు.
కనుక మనుషులు కూడా దేవునికి ఇచ్చేటువంటి కానుకను దేవుడు ఏం చేస్తాడట? చూస్తాడట. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనసు చూస్తాడు, మన వైఖరిని చూస్తాడు, మన తలంపులు చూస్తాడు, మన యొక్క వస్త్రధారణ చూస్తాడు. ఇవన్నీ కూడా చూస్తాడు. మనకి ఏముందో ఏం లేదో ఆయనకి అన్ని కూడా తెలుసు. అంతేకాకుండా ఏం చేస్తాడట చెప్పండి? మనం ఇచ్చే కానుకను కూడా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానుక ఇచ్చుట్లో కూడా ఆశీర్వాదము, కానుక ఇచ్చుట్లో కూడా దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. లోక సువార్త 21వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం కూడా చదువుదాం ప్రియులారా. లోక సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఆయన వాక్యం చెప్పేశాడు. ఆ తర్వాత కానుకలు పెట్టి దగ్గర కానుకలు వేస్తూ ఉన్నటువంటి ధనవంతులను పారజూస్తూ ఉన్నాడట. ధనవంతులందరూ కూడా వాళ్ళకు కలిగి ఉన్న సమృద్ధి అంతట్లో నుంచి కూడా ఇచ్చేస్తున్నారట. వేల రూపాయలు, లేకపోతే వెండి వస్తువులు కావచ్చు, బంగారు వస్తువులు కావచ్చు, ఆ యెరూషలేము యొక్క దేవాలయంలో కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు, కానుకలు వేస్తూ ఉన్నారు. మన పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి కానుకలు వేయడం నేర్పించండి. ఏమండి, కొన్నిసార్లు పాస్టర్ గారికి ఇచ్చే కానుక కూడా మీ పిల్లల చేత ఇప్పించడం నేర్పించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఇవ్వడం నేర్చుకుంటారు పిల్లలు. అది వాళ్ళకి ఆశీర్వాదం. ఇలాగా కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నటువంటి వాడిని చూస్తున్నాడు ఆయన. చూస్తూ ఉన్నటప్పుడు ఏం జరిగిందంటే 4వ వచనంలో ఒక బీద విధవరాలు తనకున్నటువంటి జీవనము అంతా కూడా వేసేసిందంట 2 కాసులు. 21వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం చేసిందంట? జీవనమంతా వేసేసిందంట. ఏమిటి ఆమెకు ఉన్నటువంటి నిరీక్షణ? ఏమిటి ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం అంటే, యేసయ్యకి ఇచ్చాను, నాకున్నది యేసయ్యకి ఇచ్చేసాను, యేసయ్య నన్ను పస్తు పెడతాడేంటి, యేసయ్య నన్ను పస్తు పెడతాడేంటి అని విశ్వాసముతో ఇచ్చేసింది ప్రియులారా. అయితే ఆ కానుకను చూసినటువంటి యేసయ్య ఆమెను ప్రశంసించాడు. అందరూ వారికి కలిగి ఉన్న కలిమిలో ఇచ్చారు గాని ఈమె ఆమెకున్నటువంటి లేమిలో ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని చూస్తూ ఉంటుంటాం. 600 106 భూమి తలక్రిందులైపోయినా, ఇంట్లో ఎన్ని ఖర్చులున్నా, ఎన్ని అప్పులున్నా, మొట్టమొదట దశమ భాగం దేవునికి తీసిన తర్వాతే మిగతా ఖర్చు. ఏమండి, దానిని తీసినటువంటి దాన్ని మరి ఏ విధంగా కూడా ఖర్చు చేయడానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి వెళ్ళారు. కన్నీరు గార్చి ఆమె చెప్తా ఉందంట పాస్టర్ గారితో, పాస్టర్ గారు ఇదిగో ఈ దశమ భాగం బియ్యం తీసుకుని వెళ్ళండి అని చెప్తా ఉందట. వాళ్ళ మొక్కలు నీరసంగా ఉన్నాయి, వాళ్ళ కడుపులు ఆకలిగా ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, 2 రోజుల నుంచి ఏమీ లేదు తినడానికి ఇంట్లో అని చెప్తా ఉంటుంటే ఆ పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ దశమ భాగం బియ్యం ఉన్నాయి కదా, ఇవి వండుకుని తినొచ్చు కదా మీరు అని అంటే, అయ్యా లేకపోతే పస్తులన్నా ఉంటాం కానీ దేవునికి పెట్టిన దశమ భాగం బియ్యం మేము తినకూడదయ్యా, అయ్యి యాజకుడే తినాలయ్యా, మీరే తినాలయ్యా, దేవుడు మాకు ఇచ్చినప్పుడే తింటామయ్యా అని చెప్పిందంట. ఏమండి, దేవునికి ఇచ్చేట్లు ఎంత భయం అండి, ఎంత భక్తి అండి, ఎంత నిష్ఠ అండి. మనం ఏం చేస్తాం? దశమ భాగం అని తీసిన డబ్బులు కూడా వాడేస్తుంటాం కొన్నిసార్లు.
దేవుని సొమ్ము మనము తినతగదు. దేవునిది దేవునిదే, మనది మనదే ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి, ఆమె యొక్క నమ్మకత్వాన్ని యేసు ప్రభువారు చూచి ఆమెను ప్రశంసించారు. నిన్ను కూడా దేవుడు నీవిచ్చే కానుకను బట్టి కూడా నిన్ను ప్రశంసిస్తాడు. నీ హృదయార్పణను బట్టి కూడా దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు. నీవు యొక్క ఆ సమర్పణను కూడా దేవుడు చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ లేములో కూడా నువ్వు ఇచ్చినటువంటి దాన్ని చూసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం మూలవాక్యంగా తీసుకున్నటువంటి వాక్య భాగం ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు మనుషులకి ఇవ్వలేదు కానుక. వీళ్ళు మనుషులై ఉండి జ్ఞానముతో నిండుకున్నటువంటి వారై, జ్ఞానవంతులై ఇచ్చేటువంటి కానుక ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏమవబోతున్నాడు అనేటువంటిది ఆలోచన చేసి వాళ్ళు కానుకలు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇచ్చేటువంటి కానుక కూడా ఆలోచన చేసి చాలా జ్ఞానయుక్తంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని చూచి మెచ్చుకుంటాడు. ప్రియులారా, ఈ జ్ఞానులు జ్ఞానంతో ఏం చేశారు అంటే ప్రవచనాలు చెప్తున్నాయి, ఆయన భుజం మీద రాజ్యభారముండును. మీకా చెప్తున్నాడు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన. రాజును దేనితో మనము గౌరవించాలి? రాజును దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి కానుక పట్టుకుని వెళ్ళాలి అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారు అంటే ఈయనకి శ్రేష్టమైన బంగారమును తీసుకుని వెళ్ళాలి. రాజులకు రాజు ప్రభులకు ప్రభు గనుక ఈయనకు బంగారమును తీసుకుని వెళ్ళాలని చెప్పి ఏం చేశారు చెప్పండి? బంగారమును తీసుకుని వెళ్ళారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏమై ఉన్నాడని వాళ్ళకి తెలుసు, మెస్సయ్య ఏమై ఉన్నాడని వాళ్ళకి తెలుసు. ఆయన ఈ లోక చక్రాధిపతి, భూరాజులందరికీ కూడా ప్రభువు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక ఈయనని అలాగుననే మనం చూడాలి తప్ప అంతకు మించి మనం తక్కువగా చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా అని వారు గుర్తించి ఏం చేశారు అంటే రాజు గనుక ఈయనకు మనం ఏం తీసుకుని వెళ్ళాలి? బంగారమును తీసుకుని వెళ్ళాలి. కానుకలుగా అర్పించి సాగిలపడి పూజించి ఆయనను ఆరాధించారట. ప్రియులరా, ఇంకోటి మనం చూసినట్లయితే సాంబ్రాణిని తీసుకుని వెళ్ళారు. సాంబ్రాణిని తీసుకుని వెళ్ళారు. సాంబ్రాణి ఎవరికి వేస్తారండి? దేవుని సన్నిధిలో మరి ఇంపైన నైవేద్యముగా కొన్ని మార్లు సాంబ్రాణిని కూడా వేసేవారు. అతి పరిశుద్ధ స్థలము దగ్గర సాంబ్రాణి అనగా ఇంపైన సువాసన వెదజల్లేటువంటిది. ఆ ఇంపైనటువంటి సువాసన ఒక వ్యక్తి అక్కడ దేవుని సన్నిధిలో అర్పిస్తే దేవుని యొక్క నాసికారంధ్రములలోనికి ఆ ఇంపైన సువాసన వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాం కదా, అబ్బా ఏ ఇంట్లోనే కానీ చేపల కూర వండుకుంటున్నట్టు ఎంత బాగుంది, ఏ ఇంట్లోనే కానీ బిర్యానీ వండుకుంటున్నారు ఎంత బాగుంది. ఏమండి, ఆ వాసన ఏం చేస్తుంది చెప్పండి? మనలో ఆ ఫీలింగ్ ని కలుగజేస్తుంది. ఆ టేస్ట్ లోనికి మనల్ని తీసుకుని వెళ్తా ఉంటుంటది. దేవుడు కూడా ఇంపైన సువాసనను ఆక్రానించినప్పుడు నా ప్రజలెవరో నన్ను దర్శించడానికి వచ్చారు, నా భక్తులెవరో నన్ను ఆరాధించడానికి వచ్చారు, ఇదిగో వాళ్ళ హృదయానికి సూచనగా సాంబ్రాన్ని వెలిగించారు అని చెప్పి దేవుడు సంతోషించి వారిని ఆశీర్వదించేవాడట.
అంతేకాదు ఈ సాంబ్రాణి ఎవరికి అంటే పూజింపదగిన వానికే. హల్లెలూయా. పూజార్హుడైనటువంటి వానికే ప్రియులన ఈ యొక్క సాంబ్రాన్ని వేస్తారు. ఆయన పూజ్యనీయుడు గనుక ఆయనకు సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. ఎప్పుడైనా మనం ఇచ్చే కానుక అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఎంతకంత పట్టుకుని వెళ్తాం. ఆలోచన యుక్తంగా ఇవ్వాలి కానుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్విచ్చే కానుక వెనుక ఒక ఆలోచన, ఒక ఉద్దేశం అనేటువంటిది ఉండాలి ప్రియులరా. దాన్ని బట్టి దేవుడు కూడా కొన్ని ఆశీర్వాదాలు నీ పట్ల ఉద్దేశిస్తా ఉంటుంటాడు. ఆయన పూజనీయుడు గనక, పూజార్హుడు గనక సాంబ్రాణిని తీసుకుని వెళ్ళారు. ఇక మూడవదిగా మనం చూస్తే ఏం తీసుకుని వెళ్ళారు? బోళమును తీసుకుని వెళ్ళారు. ఏమండి, బంగారము సాంబ్రాణి ఓకే, కానీ బోళం ఏంటి? బోళము అనగా చేదు చిరక అని అర్థం. బోళము అనగా ఏంటి చెప్పండి? చేదు చిరక. ఎవరైనా కానుకగా చేదు చిరకని తీసుకెళ్తారా? బర్త్డేకి ఏమైనా స్నేక్ పాయిజన్ తీసుకెళ్తారా గిఫ్ట్గా? ఎవరైనా చెప్పండి రా, ఎవరైనా చెప్తారా? ఎవరైనా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కానీ ఈయన దగ్గరకు మూడవ వ్యక్తి ఏం తీసుకుని వెళ్ళాడట? బోళము తీసుకుని వెళ్ళాడట. కారణం ఏంటో తెలుసా? ఈయన రానున్నటువంటి దినాలలో ఈ ప్రజల చేత ఇలాంటి దానిని ఆయన ఈ ప్రజలు ఇలాంటి దానిని ఆయనకి ఇవ్వబోతున్నారు. ఏమి ఇవ్వబోతున్నారు? ప్రజల దాహము తీర్చుట కొరకు ఆయన ఈ భూలోకానికి జీవజలమై వచ్చి ఉంటుండగా, ఆయన కలువరి శిలువలో వేలాడుచు ఉన్నప్పుడు, ఇదిగో నేను దాహము గునుచున్నాను అని అనగానే ఒక స్పంజిని చేదు చిరకలో ముంచి ఆయనకి ఏం చేశారట? నోటికి తగిలించారు. ఈయన రాజుగా ఉంటాడు అని ఒక వ్యక్తి, ఈయన పూజారుకుడిగా ఉంటాడు అని ఒక వ్యక్తి, ఈయనకి లోకం ఎట్లా చేయబోతూ ఉంది, ఇలాంటి అనుభవాల్లోనికి వెళ్ళబోతున్నాడు అని మరొక వ్యక్తి బోళమును అర్పించాడట. ఇవన్నీ కూడా భవిష్యత్తు జీవితంలో యేసు ప్రభు వారి పట్ల జరగబోతూ ఉన్నటువంటి వాటికి సూచనగా అర్పించబడినటువంటి కానుకలు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏదో పనికిరంది ఉంటే ప్యాక్ చేసేసి ఇది ఎవడ మొక్కన్నో పడేస్తే సరిపోదులే అనుకున్నట్టుగా కాదు కానుక. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జ్ఞానయుక్తంగా ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు బాలుడైనటువంటి శిష్యువైనటువంటి యేసును చూచి సాగిలపడ్డారు, పూజించారు. కానుక తెచ్చినప్పుడు కూడా నేను ఇంత కానుక తెచ్చేస్తాను. కొంతమందికి ఇది ఒక రకమైన అతిశయం. ఏంటి చెప్పండి? మేము కానుకలు ఇచ్చేస్తున్నాం, మేము దశంభాగాలు ఇచ్చేస్తున్నాం. ఏమండి, ఎంత గొప్ప భక్తి చేస్తున్నామని అనుకుంటున్నారు అని అనుకున్నట్లుగా చాలా మంది వాళ్ళ భక్తిని ఇచ్చే కానుకతో ముడిగడుతూ ఉంటుంటారు. ఏమండి, అలాంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు ప్రియులనా. ఇచ్చి మరలా దాని గురించి ఆలోచన చేయకూడదు. ఇచ్చి దాని గురించి మళ్ళా లెక్క కట్టకూడదు. ఇచ్చి దాని గురించి మరలా దాని గురించి ఏం చేయకూడదు చెప్పండి? ఎంత ఇచ్చేసామా, ఎంత ఇచ్చేసామా, ఎంత ఇచ్చేసామా, అయ్యో అంత ఎందుకు ఇచ్చేసామో, అందులో ఏది కూడా అంగీకరించకూడదు. ఇంకా కొంతమంది ఏమంటారు చెప్పండి? మేము పాస్టర్ గారు మేమేమనుకుంటున్నాం అంటే చర్చికి ఫ్యాన్ ఇవ్వాలనుకుంటున్నాం. పాస్టర్ గారు ఇవ్వండమ్మా మంచిదే, కానీ పాస్టర్ గారు మేము ఫ్యాన్ మీద మా పేర్లు రాద్దాం అనుకుంటున్నాం. ఏ పేర్లు రాస్తారు? తల్లి ముగ్గురు పేర్లు రాసేస్తారు దాని మీద, ఒక్కొక్క రకం మీద ఒక్కొక్కటి పేరు రాస్తాం. పాస్టర్ గారు సరే అమ్మా రాసుకుంటే రాసుకుంటాం, కానీ పాస్టర్ గారు ఫ్యాను స్పీడ్గా తిరిగేయకుండా ఒకటిలో పెట్టండి. ఎందుకంట స్పీడ్గా తిరిగేస్తే ఇచ్చిన వాళ్ళ పేర్లు సంఘానికి కనబడవని ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా కానీ పేర్లు మాత్రం ఏమండి
ఫ్యాన్ తిరిగినట్టు వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా చర్చలోకి వచ్చిందని చాలా ఫ్యాన్ వైపే తిరుగుతుంది. ఇది మేము ఇచ్చింది ఎలా ఉంది, ఇది మేము ఇచ్చింది ఎలా ఉంది, ఇది మేము ఇచ్చింది ఎలా ఉంది. ఏమండి మనం ఇచ్చేది ఎంత అండి? మనం ఇచ్చేది ఎంత? గొప్ప గొప్ప దైవ సేవకులకి అయ్యారు కొత్త కారండి ప్రార్థన చేయండి, కొత్త కారండి ప్రార్థన చేయండి. ఓకే నాయనా దేవానికి స్తోత్రాలు, ఇగో మా బిడ్డలను ప్రేమించి కొత్త కారు ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేసిన తర్వాత ఆ తాళాలు ఆ పాస్టర్ చేతిలో పెడతా ఉంటుంది. ఇదేంటయ్యా తాళాలు నా చేతిలో పెడుతున్నారు అంటే, మీకే పాస్టర్ గారు ఈ కారు, మీకే పాస్టర్ గారు ఈ కారు. ఏమండి ఎన్ని లక్షలు ఉంటుందండి, ఎన్ని లక్షలు ఉంటుందండి? మా దైవ సేవకుడు మేమిచ్చే కారు మీద తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నది ఏదైనా సరే శక్తిని సామర్థ్యాన్ని మనం ప్రభుకు పని కొరకు ఖర్చు పెట్టాలి. నేను ఏ విధంగా సంఘానికి ఉపయోగపడగలను, నేను ఏ విధంగా నా సేవకునికి ఉపయోగపడగలను, ఏమి ఇవ్వలేకపోతే ఈ పని చేయగలను, లేకపోతే ఈ పని చేయలేకపోతే ఇది ఇవ్వగలను, మా సంఘానికి నేను ఇది ఇవ్వగలను అని మనం అనుకోవాలి. అది దేవుణ్ణి పూజించి ఆరాధించేటువంటి పద్ధతి. ప్రియులారా, వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పారు. తమ పెట్టెలు ఏం చేశారు చెప్పండి? విప్పారు. ప్రియుల కొంతమంది పెట్టెలకి తాళాలు వేస్తుంటారు, విప్పరు. మన పెట్టి తాళాలు ఇప్పితే దేవుడు పరలోకపు గవిని నిప్పుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టి విప్పడం అంటే హృదయాన్ని విప్పడం. ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారు? బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి కనుక ఆ కానుకలన్నీ కూడా ప్రభు వారు స్వీకరించారు. ఆ జ్ఞానులు ఇచ్చినటువంటి వాటిని వారు స్వీకరించారు. ఈ రోజున మనం అందరం కూడా దేవునికి ఒక కానుకగా మనం మారగలిగితే మన సంపాదనలోంచి ఇవ్వడం పెద్ద కష్టం కాదు, మన శక్తిలోంచి ఇవ్వడం పెద్ద కష్టం. నేనే దేవునికి అర్పణ అయిపోయాను, ఇంకా నాకున్నది ఎందుకు ఇది నాది అది నాది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నేను ఉదయాన్నే వాక్యం వింటాను, 4 గంటలు లేస్తాను, 1 గంట ప్రార్థన చేసుకుంటాను, ఇంకా అక్కడి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటుంటాను. ఏమండి మనం బ్రతుకున్నప్పుడట ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటామట. ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ బంగారు ఆభరణం నాది అని అనుకుంటా ఉంటామంట. అదంటదంట నాది నాది అని అనుకుంటున్నావు కదా, నేను ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదురా అంటది. నేను ఎప్పుడు ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదురా అంటది. కారు నాది నాది అనుకుంటున్నావా, నేను ఉంటాను ఇక్కడ కానీ నువ్వు ఉండవు, అది ఆలోచన చేసుకుంటది. ఇల్లు నాది 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 అనుకుంటున్నావా, ఆ ఇల్లు అంటదట నేను ఇక్కడే ఉంటాను రా, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో ఒకసారి ఆలోచన. బంగారం అంటదంట నాది నాది అనుకుంటున్నావు, మురిసిపోతున్నావు నన్ను చూసుకుని, నేను ఇక్కడే ఉంటాను కొంతకాలం, నువ్వు ఎంతకాలం ఉంటావో ఆలోచన చేసుకుంటా. మన వెంట ఏది కూడా రానప్పుడు మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. పరలోకపు ఖాతాలో మన డబ్బు ఉంటే అదే మనకి లెక్కగట్టి విలువైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అన్నాడు, నీవు నాకు చేసిన వాటన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన మొక్కుబడులు, మన అర్పణలు, మన కానుకలు చాలాసార్లు అనుకుంటా ఉంటుంటాం, నా కష్టంలో ఇలా సహాయపడ్డారు, నేను వీళ్ళకి ఇవ్వాలనుకున్నాను, ఇంత ఇవ్వాలనుకున్నాను, ఇలా ఇవ్వాలనుకున్నాను. ఏది ఎక్కడ మర్చిపోయావా? కష్టకాలంలో అనుకున్నది మళ్ళీ ఇచ్చావా, చేసావా? లేదు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం ఉపకారములను మనం ఆశిస్తూ ఉంటుంటాం. అన్న మొక్కుబడి చేసుకుంది, ఇచ్చింది దేవుని. ఆ భేద విధవరాలు తన లేమిలో సైతం ఇచ్చేసింది దేవునికి. ఎట్లాగున ప్రియులన ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి మన హృదయమే దేవునికి అర్పణగా ఇవ్వాలి. అది జ్ఞానయుక్తంగా ఉండాలి, దేవుని సమాధాన పరిచేదిగా ఉండాలి, దేవుణ్ణి సంతోష పెట్టేటువంటిదిగా
ఉండాలి. దాన్ని బట్టి దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, కానుక ఇచ్చుట్లో గొప్ప ఆశీర్వాదం ఉందని, కానుక ఇచ్చుట్లో నీతో మమ్మల్ని మేము సమాధానపరచుకొనగలమని, కానుక అనేటువంటిది నీవు నియమించినటువంటి ఒక ఆజ్ఞ అని ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో మేము విన్నాం. జ్ఞానులు తమ పెట్టెలను విప్పి సాగిలపడి నిన్ను పూజించి ఆరాధించి రాజులకు రాజు అని బంగారమును, నీవు పూజార్హుడవని సాంబ్రాణిని ఇదిగో ప్రజల కొరకు దానముగా అర్పించబడబోతున్నటువంటి నీ మరణ శిలువ శ్రమను బట్టి సాంబ్రాణిని భవిష్యత్తు విషయాలను గురించి వారు అర్పించగలిగారు. మేము కూడా భవిష్యత్తు విషయాలను గురించి ఆలోచన కలిగినటువంటి వారమై ఆయన నీకు ఇచ్చేవారుగా మమ్మల్ని చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? నీ కానుకను దేవుడు అంగీకరిస్తాడు, నీ హృదయార్పణను దేవుడు అంగీకరిస్తాడు. మనము ఏమివ్వాలి? హృదయం ఇవ్వగలిగితే అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చి హృదయం ఇవ్వకపోయినా వ్యర్థమే. హృదయార్పణతో పాటు మన అర్పణ అంగీకరించబడుతుంది ప్రియుల, అంగీకరించబడుతుంది ప్రియుల, అంగీకరించబడుతుంది ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఘనమైన మా తండ్రి నీకే వందనాలు, నీకే వందనాలు. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. మన జీవితమే దేవునికి ఇచ్చేస్తే ఇక మనకున్నవన్నీ కూడా దేవునికి ఇవ్వడం పెద్ద కష్టమా? దేవుడు ప్రజలకు ఇచ్చిన కానుక ఏంటి అని మనం చూస్తే, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు కానుకగా ఇచ్చేశాడు, అర్పించేశాడు. అంతే. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసయ్యను దేవుడు ఒక కానుకగా ఇచ్చేశాడు, ఒక బహుమానంగా ఇచ్చేశాడు మనకి. ఆయన కుమారుణ్ణి ఇచ్చేసినప్పుడు ఆయన రాజ్యానికి సంబంధించినవన్నీ కూడా మనకెందుకు ఇయ్యడు అన్నాడు భక్తుడు. ఎవరైనా తమ ఆస్తిని ఇస్తారు అంటారు కానీ వారసుని ఇస్తారని అంటారా? ఆయన తన కుమారుణ్ణి ఇచ్చేశాడు ప్రియుల. మరి మనం ఏమివ్వగలుగుతున్నాం దేవునికి? మనం ఏమివ్వగలుగుతున్నాం? ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తన కుమారుని రక్తంలో కడగబడినటువంటి బిడ్డలముగా ఆయనకు నిత్యమైన స్వాస్థ్యముగా గొప్ప బహుమానంగా మనలను యేసయ్య తండ్రికి ఇవ్వాలి అని ఆలోచన కలిగినటువంటి వాడే. ఆయనే బహుమానంగా వచ్చాడు, మనల్ని బహుమానంగా తీర్చిదిద్ది తండ్రి అయినటువంటి దేవునికి ఇవ్వడానికి, తండ్రి అయినటువంటి దేవునికి ఇవ్వడానికి ప్రియుల.